రాతిని పగలగొట్టుకుని చెట్టు పుడుతుందండి. దానికి ఎవడు నిరుద్యోగ భృతి ఇవ్వడండి, దానికి ఎవరు పథకాలు ఏమి ఇవ్వరండి, ఉచిత పథకాలు ఉండవండి. నేను బతుకుతా, నువ్వెవడు నాకు డబ్బులు ఇవ్వడానికి, నేను బతుకుతా, నేను గోడ చీల్చుకుని పుడతా. అది ఈ దేశంలో చెట్టుకున్న లక్షణం. మనిషికి లేకపోతే ఎలాగండి, మనిషికి లేకపోతే ఎలాగ? నువ్వేంటి నాకు ఇచ్చేది, నువ్వేంటి నన్ను నిలబెట్టి, నేను నిలబడతా, నువ్వు నాకు నన్ను పడగొట్టేయకుండా ఉంటే చాలు బలవంతంగా. విత్వా పాషాణ పీఠనం. అంతేకాదు రావి చెట్లు పుడతాయి. మీరు గమనించండి, దేవాలయం పక్కనే గోడ ఉంటుంది, దాని పక్కనే రావి చెట్టు ఉంటుంది. ఆ రావి పళ్ళు తినడానికి కాకులు వస్తాయి. కాకి రావి పండు తినాలి, దానికి మరి చేతులు లేవు కదా, చేతులు కాళ్ళు అన్నీ ఇవ్వే కదా, దానికి డైనింగ్ టేబుల్ కావాలి. అందుకని ఏం చేసి ముక్కుతో రావి పండు కొడుతుంది, అది గోడ మీద పడుతుంది, గోడ వెడల్పుగా ఉంటుంది. ఆ గోడ మీద కాకి వాళ్ళు ముక్కుతో రావి పండును పొడుస్తుంది, పొడిచినప్పుడు రావి పండు చిట్లిపోతుంది, దాని గింజలన్నీ చెల్లా చెదరవుతాయి. దానికి దొరికేవి 4, 5, నిజానికి చెల్లా చెదరైన గింజలు ఎక్కువ. ఆ గింజలు గోడ మీదే ఉంటాయి. క్రమంగా గోడ ఎదుగుతూ ఉండగా ఏదో చీలిక వస్తుంది, ఈ గింజలు ఆ చీలికలోకి పెడతాయి. తర్వాత ఎప్పుడో వాన కురుస్తుంది, 4 వాన చినుకులు ఆ చీలికలో ఆ గింజల దగ్గరికి వెళ్ళే అక్కడ మొలిచింది మొక్క. ఇది జీవితం, ఇది జీవితం, ఇది జీవితం. ఎంత పౌరుషం అండి రావి గింజ విత్తనానికి, అది కూడా కాకి ఇంగిలి చేసిన విత్తనానికి ఎంత పౌరుషం. నన్ను నువ్వు తినేద్దామని చూసావు కాకి, నేను బతికా, నేను బయటపడ్డా, ఇదిగో రావి మొక్క అవుతున్నా, తిను, నీకు తినడానికి వీలైన పళ్ళు నేనే ఇస్తా, తిను అని ఒక రావి గింజ కాకిని ఎదిరించగలిగింది. అది ఈ దేశ పౌరుషం. భారతీయత అంటే అది, ఆధ్యాత్మికత అంటే అది, దేవాలయం అంటే అది. అశ్వత్థ సర్వవృక్షాణం అని భగవంతుడు భగవద్గీత విభూతి యోగంలో అన్ని చెట్లలోకి రావి చెట్టు గొప్పదని ఎందుకనంటే ఇందుకు అన్నాడు. రావి చెట్టు మనిషికి ఆదర్శం. అశ్వత్థం అంటే విష్ణుమూర్తి స్వరూపం కింద లెక్క. న్యగ్రోధోదంబరో అశ్వత్థక అని విష్ణు సహస్రంలో కూడా ఉంటుంది. న్యగ్రోధ వృక్షం మర్రి చెట్టు, ఉదుంబర వృక్షం మేడి చెట్టు, అశ్వత్థ వృక్షం రావి చెట్టు, ఈ 3 భగవత్ స్వరూపం అన్నారు. ఎందుకు అంటే ఇంత పౌరుషం రావి మొక్కకి. విత్వా పాషాణ పీఠనం, గోడను చీల్చుకుని పుడుతోంది. అలా మనం ఎదగాల. యువతరం ఇవ్వాలి, వాడి మీద వీడి మీద ఆధారపడ్డ వారెవరో ఏదో ఇస్తే నువ్వు సంపాదించిందే ఉంది. ఇక్కడ గోడ చీల్చుకుని రావి మొక్క పైకి వచ్చినట్టే మన తాత తండ్రులు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా గౌరవమైన వంశము, మంచి మాట, ప్రతిష్ట ఇచ్చారు కాబట్టి ఆ కీర్తితో మనం సంపదలు మనం సంపాదించుకోవాలి. ఆ ఆత్మవిశ్వాసం కలగాలి. విత్వా పాషాణ పెట్టడం. అంతేకాదు మొక్కని, చెట్టుని మీరు దేన్నైనా గమనించండి. చిత్వా ప్రాభంజనీయం యదాం. ఎన్ని తుఫాను గాలులను తట్టుకుందనేది ప్రభంజనం అంటే తుఫాను. ఎన్ని తుఫాను గాలులను తట్టుకుంది చెట్టు. రోడ్డు మీద చెట్లన్నీ తుఫానుకి పడిపోకుండా ఎవరు కాపాడతారు? ఇక్కడ ఇలా ఊగింది 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 ఊగింది, ఉయ్యాలు ఊగింది, తుఫాను ఆగిపోగానే ఆగిపోయింది, మళ్ళీ ఎదిగింది. అలాగే జీవితంలో యువతరం నేర్చుకోవాలి. ప్రత్యేకంగా చిన్న కష్టం రాగానే సీలింగ్ ఫేనాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి తన్నో మృత్యు ప్రచోదయాత్ అని ఫ్యాన్కి వేసేసుకోకూడదమ్మా. ఈ కష్టం ఎంత, నా జీవితం ఉంది, నాకు 100 ఏళ్ల జీవితం ఉంది, ఇంకా 20 ఏళ్ళు కూడా లేవు. ఇక్కడ ఓ పరీక్షలో ఉత్తీర్ణుడు కావడం తప్పడం ఇది పెద్ద విషయమా? ఓ వివాహ బంధంలో దెబ్బతినడం పెద్ద విషయమా? ఓ సంబంధం ఆగిపోవడం పెద్ద విషయమా? నాకు ఎంత జీవితం ఉంది ఇక్కడ, ఆ జీవితాన్ని నేను గడపాలి కదా అని నిర్ణయించుకోవాలి. బయట చెట్టు ఎవరూ నీళ్లు పోయిన ఎండిపోయిన చెట్టు తుఫాను గాలులకు తట్టుకుని ఎదుగుతూ ఉంటే 25 ఏళ్ల యువకుడు 25 ఏళ్ల యువతి వాటిని తట్టుకోలేకపోతే చెట్ల నుంచి మనం ఏం నేర్చుకుంటున్నట్టు? ఇది బాగా తెలుసుకోవాలి. చిత్వా ప్రాభంజనీయం యదాం.